మరి కుమార్ గారు కూడా కొన్ని మాటలు సంస్థ గురించి మనతో మాట్లాడుతుంటారు. ఈ యొక్క సహవాసం ఏర్పాటు చేయటం ఎందుకు అనేకమైన కారణాలు మీరు విన్నారు. ఈ యొక్క బాడీ మొత్తం కూడా ఏర్పాటు చేసిన తర్వాత సహవాసం యొక్క ప్రయోజనాలు, సహవాసం యొక్క నియమాలు, సహవాసం యొక్క విధానాలన్నీ కూడా మీకు మరలా తెలియపరచబడతాయి. ఎందుకంటే అసలు సహవాసం ఎందుకు పెడుతున్నారో చెప్పట్లేదు, లేకపోతే ఏమేమి విధానాలు ఉన్నాయో అన్నీ చాలామందికి సందేహాలు ఉంటాయి. ప్రతి ఒక్క సందేహానికి మీకు సమాధానం దొరికిద్ది. సమాధానంతో పాటు సహవాసంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, అలాగే నియమ నిబంధనలకు వచ్చేటువంటి ప్రయోజనాలు, అలాగే నడవటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, ఇవన్నీ కూడా బాడీ తయారైన తర్వాత బయటకు వస్తాయి. అసలు ఏం విందామా, ఏం చెప్తారా అనేటువంటి సందేహం చాలామందికి ఉంది. కనుక ఆ విషయాలన్నీ తర్వాత తెలియపరుస్తాం. ఎందుకంటే ప్రారంభంలో ఉన్నాం, మనం ప్రారంభంలో ఉన్నాం కనుక అన్ని విషయాలు ఒకేసారి చెప్పాలంటే సాధ్యపడదు, సాధ్యం కాదు. ప్రతి మనిషికి ఒక సందేహం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక కలవరం ఉంటుంది, ప్రతి విధానాల్లో కూడా ఏమి తేల్చలేదని నిరాశ కూడా ఉంటుంది. ఇప్పుడు చూసేవాళ్ళకి, ఉన్నవాళ్ళకి, చూడబోయే వాళ్ళకి. కనుక అన్ని విషయాలు తెలియపరుస్తాం. ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా నడిపిస్తామో, ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయో. ఎందుకంటే సమయం చాలా అయింది. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఆడియేటర్ గారి ద్వారా సహవాసం యొక్క విధానాలు ముందు తెలియపరుస్తారు. సహవాసం అంటే ఎలా ఉంటుంది, దానికి ఉన్నటువంటి అర్హతలు, అది ఏ విధంగా నడిపిస్తారో మేము చెప్పే కన్నా వాళ్ళు చెబితే బాగుంటుందని వారికి సమయాన్ని కేటాయించాం. అందుకనే అన్ని విధానాలు తెలియపరచబడతాయి. మీకేమైనా సందేహాలు ఉంటే ఈ యొక్క బాడీ పూర్తయిపోయిన తర్వాత వ్రాతపూర్వకంగా కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వచ్చి కానీ, లేకపోతే ఇంకా సహవాసంలో ఉన్న పెద్దలకు కానీ మీ సలహాలు, సూచనలు, మీ యొక్క ఉద్దేశాలు, సహవాసం యొక్క డెవలప్ కోసం చేసే విధానాలు ఏమన్నా ఉంటే నేను చెప్పిన విధంగా మీరు తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఏమీ తెలియపరచకుండా ఉండదు. సమస్తం కూడా సభాపూర్వకంగా
తెలియపరుస్తారు. ఈ కూడిక లేకపోతే ఈ యొక్క సహవాసం ఏర్పాటు చేయటానికి ఇప్పుడు దాకా అయ్యగారు చెబితే మళ్ళీ ఎందుకంటే కనుక ఇవన్నీ కూడా మన పెద్దలు నాయకులు సమస్తాన్ని తెలియపరుస్తారు. ఎందుకంటే అనేకమైన సందేహాలు, అనుమానాలు, కరవలాలు మనుషుల్లో సహజం. అవన్నీ క్లియర్ చేస్తారు. అందుకని నేను చెప్తున్నాను, నీకేమైనా సలహా ఇవ్వాలన్నా అది వ్రాతపూర్వకంగా అయినా వ్యక్తిగతంగా పెద్దలతో కలిసి అయినా లేకపోతే ఇలాంటి మీటింగులు జరుగుతాయి, వాటిలో కూడా మీరు తెలియపరచవచ్చు. అందరి యొక్క ఆలోచనలు తీసుకుంటాం. అది మంచి అయితే, అభివృద్ధికి కారణమైతే చెప్పినటువంటి సలహా చేయాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా పెద్దలందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేయడానికే మేము కృషి చేస్తాం. కనుక ఎవరి మనసులోనూ ఎటువంటి ఆలోచనలు ఉంచుకొని దాచుకోవద్దు. అన్నీ కూడా తెలియపరచాలని మనవి చేస్తూ ఉన్నాం. కనుక దేవుడు మరొక సమయాన్ని మనకు దయచేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండగా బానిస జీవితం జీవిస్తూ ఉన్నారు. అలాంటి విధానంలో ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేశారంటే ఆ ఫరోని ఆ యొక్క వాళ్ళందరినీ ఎదుర్కొనలేక ఏం చేశారు ఇశ్రాయేలీయులు? ప్రార్థన చేశారు. అంతే కదండి. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేశారా, పోరాడారా? ప్రార్థన చేశారు. సరే అయ్యా, మీరు అన్నం భోంచేయని వాళ్ళు భోంచేసి రండి. 2వ సెక్షన్ కూడా ఉందంట. నేను ఎట్టగో చేయను కనుక నేను చెప్తానే ఉంటా. నేనే ఇశ్రాయేలీయులు దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మొరను ఆలకించాడు, చూశాడు. ఆ బానిస జీవితంలో నుంచి ఆ అధికారం, ఆ యొక్క భయంకరమైనటువంటి పాలనలో నుంచి ఇశ్రాయేలీయులు ఏం చేయదలుచుకున్నాడంటే దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? విడిపించదలుచుకున్నాడు. విడిపించదలుచుకొని వాళ్ళల్లోనే పెరిగి వాళ్ళ కుటుంబంలోనే ఉంటూ
సకల విద్యా ప్రావీణ్యత పొందినటువంటి ఎవరైనా ఎవరండి? మోషే. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఇశ్రాయేలీయుడు కావచ్చు కానీ ఎవరి దగ్గర పెరిగాడు? ఎవరింట్లో పెరిగాడు? ఫరో ఇంట్లో పెరిగాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. సకల విద్యా ప్రావీణ్యుడు. ఎలాంటి వాడండి? అలాంటి ప్రావీణ్యత కలిగిన వాడిని వాళ్ళ ఇంట్లో వాడినే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేనైతే చెప్పినప్పుడు అదే అనుకున్నా, ఎంతమంది మొరపెడుతున్నారు దేనికండి? మాకు ఏరే సహవాసం ఒకటి కావాలి, మాకు పదవులు కావాలి, మేము స్వేచ్ఛగా మాకున్న సమస్యలను తీర్చుకోవాలి. ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారో అనిపిస్తుంది నాకు. అసలు ఈ విధంగా జరిగిద్దని మేము అసలు ఎప్పుడు అనుకోలే. అసలు అట్ట ఆలోచనే లేదు, ఎవరికి లేదు. అంతా కలిసే ఉన్నాం. అనుకోని రీతిగా ఇలాంటి సన్నివేశం రావాల్సి వచ్చింది. అందుకే అన్న ఇశ్రాయేలుని విడిపించటానికి ఎంతమంది మొరపెట్టారో ఇశ్రాయేలీయులు ఆ బానిస. అలాగే ఇప్పుడు అయ్యగారు అందరూ చెప్పారు కదా, మాకు ఆశ ఉంది చెయ్యాలని, లేకపోతే అవకాశాలు రావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, అవకాశం వస్తుందేమో అని. ఈ రోజున మాకు అవకాశాలన్నీ దేవుడు ఏం చేశారన్నారు? కలుగు చేశారన్నారా? విన్నారా మీరు అందరూ? విన్నారా? ఏం లేదండి. అదే దేవుని యొక్క సంకల్పం లేనిది ఏం జరగదు. జరిగిద్దా? మొట్టమొదటి రాజు అయ్యాడు ఎవరో ఇశ్రాయేలీల మీద. ఎవరండి? సౌలు. అలాంటి రాజు అయినప్పుడు ఇశ్రాయేలీల్లో చాలామంది ఏమన్నారంటే, ఈయన వల్ల ఏమైద్ది అన్నారా? అనలేదండి. ఫస్ట్ యుద్ధం ఎంతమంది ప్రారంభమైంది ఏంటి? ఒకళ్ళకి కూడా తెలియదు ఏంటి గ్రంథం ఎంతమంది? లక్షల్లో ఉన్నారు ఇశ్రాయేలు. 600 మంది ఎంతనో. ఎంతమంది? కాదండి, సౌలు పక్షాన నిలబడి యుద్ధానికి సిద్ధమైన వారు అంతమంది. మొట్టమొదటి యుద్ధంలో ఫిలిస్తీన్లు ముట్టడేసినప్పుడు చెప్పండి, అంటే మీరు బైబిల్ చదవట్లేదా? ప్రారంభం మొట్టమొదటి ఫిలిస్తీన్లు ముట్టడేశారా? సాహసించి బలి చేశాడా? అప్పుడు యుద్ధానికి ఎంతమంది మిగిలారు? ఏంది మాట్లాడరు? ఎందుకంటే ప్రారంభం చాలా కొద్దిగానే ఉంటుంది. తర్వాత దేవుడు సౌలుకి తోడుగా ఉండి ఫిలిస్తీన్లందరిని ఏం చేశాడు?
ఏమంటే చేశాడా, జరిగిందా, జరగలేదా? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు సౌలుని? దేవుడేనా? ప్రవక్తతో మాట్లాడా? మనోళ్ళు ఆ విషయాలు కూడా చెప్పారు. దర్శనాలు వచ్చినాయి, ఎటు జరిగిద్దని అటు జరిగిద్దని, ఎంతో కాలం నుంచి ప్రవచనాలు ఉన్నాయని. కానీ ఒకటి మాత్రం వాస్తవం. దేవుడు అంటాడు సమూయేలుతో, వాళ్ళు రాజుని కావాలన్నారు, నన్ను మాత్రం వద్దనలేదు అన్నారు. అంతేనా? ఏంటండి మీరేం మాట్లాడరు? అంతేనా అన్నయ్య? వాళ్ళు రాజుని కావాలన్నారు, నన్ను వద్దనలేదు, నువ్వు రాజుని చేయన్నాడు. అట్లాగే సహవాసం పేరు మాత్రం మార్చలేందుకు చాలా సంతోషకరం కాదు? అవునా కాదు? ఏం పేరు పెట్టారు? ఏం పేరండి? ఇప్పుడు ఏర్పాటు చేయబడేటువంటి కమిటీ పేరేంటి? దైవస్వరూపియే, దైవస్వరూపి సహవాసమే. అందుకే అన్నాడు దేవుడు, అన్నాడు సమూయేలుతో, సమూయేలు వాళ్ళు రాజుగా ఉన్నాడు చేసేయి, కానీ వాళ్ళు నన్ను మాత్రం వద్దని. అంతేనా వాక్యం? అట్లాగే పేరు మాత్రం ఉంచారు. చాలా సంతోషం. సంతోషకరం కాదు? అందుకే నేను ఆలోచిస్తే అడిగినప్పుడు ఏంటి అసలు విధానం అంటే చెప్పారు, దైవ స్వరూపి పేరు మీదగానే ఈ సహవాసం ప్రారంభం అన్నారు. నాకు మీకులాగే సందేహం వచ్చింది, ఇంకేమన్నా పెడతారా, పేరేమన్నా మారుస్తారా అని. అదే పేరు. అట్లాగే ఇశ్రాయేలీయుల యొక్క మొర ఇని మోషేను ఏర్పాటు చేసుకొని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఒక్క మనిషి నిలబడింది, ఎంత సంతోషం వేసింది అసలు. నేనైతే అనుకున్నా ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అనుకుంటా ఈ విషయంలో, లేకపోతే ఎంత బలంగా ఒకేసారి రాదు. ఒకేసారి ఎంత బలంగా నిలబడటం అంటే కొంచెం కష్టతరంగానే ఉంటుంది. పిలవంగానే పిలిచిన వాళ్ళందరూ ఆహ్వానాన్ని మన్నించి ఆయా ప్రాంతాల్లో నుండి దూరమైన, భారమైన, బరువైన, వర్షపాతంగా ఉన్న వచ్చారు. చూసారా? అందుకే నేను అంది, ఏళ్లలో కూడా మోషేను అనుకున్నట్టు, సౌలును అనుకున్నట్టు అనేక మందికి అనేక సందేహాలు ఏమంది ఉండవు. నాకే వచ్చినాయని చెప్తున్నాగా, నా డౌట్లన్నీ క్లియర్ చేసుకున్నాకే నేను కూడా అడుగు ముందుకేసి, అది వాళ్ళు చెప్పారు, నేను ముందుకేసా. మీకు కూడా చెప్తారు, అన్నీ చెప్తారు, అన్నీ తేటగా వివరిస్తారు. నేనైతే ఆలోచించింది అది, ఇశ్రాయేల్ని మొరపెట్టినట్టు ఎవరెవరు ఉన్నారో ఈ యొక్క బాధలో వాళ్ళందరినీ దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు కనుక ఈ విధానాన్ని, ఇది కూడా దేవుని సంకల్పం అయి ఉండొచ్చు అని నమ్ముతున్నా. కనుక మీరు కూడా నమ్మాలని చెప్తున్నా. ఏమండి? నమ్మాలా వద్దా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. సేవా జీవితం ప్రారంభించేటప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అనుకుంటారు, ఈయనేమి సేవ చేస్తాడు,
అనుకోరండి. ఎక్కడి నుంచో వచ్చాడు, ఏం బోధిస్తాడో, ఏం చెప్తాడో, ఎట్ట నడిపిస్తాడో, అసలు సంఘాన్ని కట్టగలడా ఏంటి అని అనేక రకాలుగా ఆలోచిస్తారు. పంపించింది ఎవరు పంపిస్తే వెళ్తున్నారు? దేవుడు. క్రమంగా అక్కడ ఉన్నవాళ్ళు అట్టాగే ఉంటారు. ఈయన ఏమైంది, చిన్న పాకేస్తాడు, స్థలంగా ఉంటాడు, ఇంకేం చేస్తాడు, ఆ పాకని రేకుల చెట్టుగా మారుతాడు, మళ్ళీ ఈ స్థలంగా ఉంటాడు, ఇల్లు కట్టుకుంటాడు. ఈ మధ్య సంఘం క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా భోంచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసిరండి, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. ఎవరైనా సరే, అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ, ఎందుకంటే మళ్ళీ సభ ఉంది, అందుకని అది కనుక ఈ చూసేవాళ్ళు అందరూ ఎట్టగుంటారు. వాళ్ళు ఏమన్నా ఏంటి చెప్పరు? ఈయన ఇల్లు కట్టాడు, గుడి కడతాడు, సంఘం పెరుగుతూ ఉంటుంది, బండి కొంటాడు, కారు కొంటాడు, సేవ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అంటారు, అరే ఎట్టు వచ్చాడు అట్ట వచ్చి బాగుపడ్డాడు. మనం మాత్రం వచ్చేటప్పుడు మాత్రం ఏమి లేదు, వచ్చాడు బాగుపడిపోయాడు. చూడరా మనం ఎట్టాగా ఉన్నాం. ఎవరి చిత్తం, ఎవరి ఏర్పాటుతో సేవకుడు వెళ్తాడు? మనుషుల కోసం వెళ్తాడా? మనుషుల ఏర్పాటుతో వెళ్తాడా? లేకపోతే అక్కడికి వెళ్ళాక మనుషుల మాట ప్రకారం చేస్తాడా? అభివృద్ధి పరిచేది ఆయనే, ఆశీర్వదించేది ఆయనే, కార్యం జరిగించేది కూడా ఆయన. నా దగ్గరికి చాలామంది ఫోన్ చేసి అడిగారట, సమస్యలు ఉన్నాయి. వాళ్ళ ముందు పెట్టినా వాళ్ళు లక్ష్య పెడతలా, వచ్చి మాట్లాడదామన్న అవకాశం కూడా ఇవ్వట్లేదు అన్నమాట. చాలా బాధ వేసింది నాకు. కనుక అలాంటి సన్నివేశాలు ఉండకూడదని, ప్రతి మనిషి యొక్క సమస్య వ్యక్తిగతంగా అయ్యిందన్నట్టు పరిష్కారం జరగాలని ఆశపడుతూ ఉన్నాను. అందుని గురించి మీరు కూడా కృషి చేయండి, ప్రార్థన కూడా చేయండి. ఇందా చెప్పాను, మీ అందరి ప్రార్థన ఫలితం వల్ల ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైందని నేను నమ్ముతున్నాను. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. దేవుడు చేయాలి ఏ కార్యమైనా, దానికి తగిన సమయం కూడా ఏం చేయాలి, రావాలి. అపొస్తలులు ప్రారంభమైనప్పుడు తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు, కొట్టించి. యేసు నామములో ప్రకటన జరగకూడదు. రెండోది, ఎవరైనా ప్రకటిస్తే ఏమన్నారు, కొరడాలతో కొట్టి చంపిస్తాం. రెండోది ఏంటంటే, ఆ నింద కూడా మా మీద పడిపోద్ది, మేమే చంపించామని మీరు ప్రకటిస్తున్నారా? వీళ్ళు ప్రార్థన చేశారు, అసలు మమ్మల్ని ప్రకటించమంటావు, తన్నించుకోమంటావయ్యా? మేము మాత్రం ఎన్నిసార్లు అవమానపరచబడం, తన్నించుకోము. పరిశుద్ధాత్మ ప్రత్యక్షమై ఏమన్నారు అన్నారా? ఆడదాకా చదవలేదనుకుంటా. మేము దేవుని పని చేయాలా, అసలు మనుషులు పని చేయాలా చెప్పండిరా మీరే అన్నారు. నిలదీశారు వాళ్ళనే. దేవుడు చెప్పింది చెయ్యాలా, మీరు చెప్పినట్టు చేయాలా? కనుక మేము దేవుని చేత ఏర్పరచబడ్డం, దేవుడు చెప్పినట్టు చేస్తాం, అంతే. మీరు చంపుకోండి, కొట్టుకోండి, తీసుకోండి, ఏదైనా జరగదు. ఆగిపోయింది అపొస్తలులతో, ఆగిందండి.
ఇదేంటి ఆగిపోయిందని చూస్తున్నారు? ఆగిందా? ఎన్ని తరాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని కుటుంబాలు రక్షించబడుతూ ఉన్నాయి. అలాగే దేవుని యొక్క సంకల్పం ముందు ముందు ఏముందో మనకి తెలియదు. మనం ఇప్పుడు ప్రారంభంలో ఉన్నాం. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వస్తే సర్దుబాటు చేసుకొని పరిష్కారం చేసుకొని సానవాయితీగా కూర్చొని మాట్లాడుకొని దీన్ని ముందుకి కొనసాగిద్దాం. ఏనా మాట్లాడతావా? బలం బలం అది విలువ తెలిసిన వాడు వెలపడతాడు. విలువ తెలుసుకోండి. ఏంటి విలువ తెలుసుకోండి. చెప్తారు, మొత్తం చెప్తారు. వాళ్ళు చెప్పపోయినా నేనైనా ఏదో ఒక సమయంలో చెప్తాను ఖచ్చితంగా, నాకు సమయం వచ్చినప్పుడు. విలువ తెలుసుకోండి. చాలా పట్టుదలతో, ప్రయాసతో, రోషంతో వెయ్యిపరిచి కష్టం అనుకోకుండా, భారం అనుకోకుండా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అపహాస్యం వచ్చినా, ఎవరెదురైనా నిలబడాలని నిలబడ్డారు. నిలబడ్డారు. అందుకే నేను అన్నా, నిలబడిన విధానానికి ఉన్న విలువను మీరు తెలుసుకోండి. సహించవచ్చు, ఎంతైనా సహిస్తాం. ఏముంది, ఎంతకాలం సహిస్తాం? అంతేనా? కానీ సహించిన తర్వాత దేవుడు కూడా మాట చెబుతాడు. ఏమంటాడు? నువ్వు కూడా ముందుకు పోదరా అంటాడు. ఇక అట్టాగే ముందుకు వచ్చింది ఇక ప్రయాణం. కనుక చెప్పే మాటల్ని చాలా జాగ్రత్తగా వినండి. రెండవది, వాటి విషయం చాలా ఆలోచించండి. మీ మనసుకి ఏదైనా ప్రేరేపణ వస్తే దాన్ని తెలియపరచండి. ఒక సమయంలో కాకపోయినా, మరొక సమయంలో కాకపోయినా, మరొక సమయంలో పరిష్కారం చేయడానికే మేము చూస్తాం. మీ ఆలోచన విధానాలు, మీరు ఇచ్చేటువంటి సలహా విధానాలు అలా జరగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే సహవాసం అంటే ప్రతి ఊర్లో ప్రతి సేవకుడికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం, ఏ విధం చేతనైనా కానీ. ప్రతి ఊర్లో ఇంట్లో కనుక పిల్లలతో, భార్యతో, భర్తతో సమస్య ఏదో ఒకటి ఉన్నట్టు, ఒకడు ఉన్నట్టు ఏదో ఒక సమస్య. ఊర్లో కూడా సేవకి వెళ్ళినాక చెప్పండి, మీలో ఏ ఊరికి ఏ సమస్య లేదని ఒకడు చెప్పండి. మైకి పెట్టద్దని ఒకడు, డ్రమ్ము కొట్టద్దని ఒకడు,
పక్కన గోలని టైం ఎక్కువ పెడుతున్నామని ఎక్కడి నుంచి వచ్చేవారని మీకేమైనా సమస్యలు ఎవరు లేనట్టు మాకే సమస్య లేదండి మా ఊర్లో అన్నవాళ్ళు చేతండి. ఎటు చెబుతున్నావు స్వామి నువ్వు? ఉన్నాయని చెబుతున్నావా? నేను చెయ్యి ఇటు ఎత్తమని నువ్వు ఎత్తితే నీకే సమస్య లేదేమో నాకు డౌట్ వచ్చింది అసలు. నేను ఇప్పుడు సమస్య తీరుతానన్నానండి. ఇప్పుడే వచ్చావమ్మా, ఫస్ట్ నుంచి ఉండవా? ప్యాన్ అంటే ఏంటి? నాకు చెమట పోతుందండి, చూడలేకపోతుందండి. కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి రావాలి. ప్రియులారా, ఆయా భోంచేసిన తర్వాత కింద ఉన్న వారందరూ కూడా, భోంచేసిన వారు ఆలోచించవద్దు, ఆలస్యం చేయొద్దు. ఆశాభంగం అయిపోద్దంట ఆలోచిస్తే, ఆలస్యం చేస్తే. చెప్పకుండా వెళ్తే నష్టపోతారు. మీకేదో గిఫ్ట్ కూడా ఉందంట. ఎవరు గారు వచ్చాము వెళ్ళామని వెళ్ళిపోవద్దు. కనుక కొన్ని సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు, చేస్తున్నారు, చేయలేకపోతూ ఉన్నారు. అలాంటి సమస్యలు పరిష్కారం కావటానికే దేవుడు నాయకుల్ని ఏర్పాటు చేసుకోమన్నాడు. ఇది మన ఏర్పాటు కాదు. మోషేతో చెప్పాడు కదా, ఈ విధంగా అయితే నలిగిపోతావా, 100 మందికి ఒకళ్ళని 1000 మందికి ఒకళ్ళని, నాయకులు లేని జనులు ఏంటి? కనుక నాయకులు కావాలి, నాయకులు కావాలి. అందరూ అన్ని సమస్యలు పరిష్కారం చేయలేరు. దేవుడు ఈ విధంగా మరొక నాయకత్వాన్ని మనకి దయచేసాడు. సివిల్ కోర్టులో జరగంది సుప్రీం కదా, హైకోర్టుకి వేస్తాం. హైకోర్టు జరగంది చెప్పరండి, సుప్రీంకోర్టుకి వేస్తాం. ఈ మధ్య వాయిదాలకి ఇటు ముగిసిపోద్ది ఈ కథ మొత్తం. అట్టాగే కొన్ని పరిష్కారం కానీ ఉంటే దేవుడు మా ద్వారా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేశాడేమో అనుకుంటున్నా నేను. మా దగ్గర కూడా వాయిదాలు పడితే ఇక ఆ దేవుడే పరిష్కారం చేయాలి మీకు. ఏమన్నా అంతేనా? కనుక ఈ అవకాశాన్ని దేవుడే కలుగజేశాడు. రావాలి, టైం చాలా అయిపోయింది. నేను ఎంతసేపు అయినా మాట్లాడగలను, ఏదైనా మాట్లాడగలను, ఎంతసేపు అయినా మాట్లాడగలను, ఏదైనా మాట్లాడగలను. దేవుడు నాకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ మైకోళ్ళు వెళ్ళిపోయారు. కనుక కొంచెం సౌండ్ అండి పెట్టవా. ఎక్కడో ఇది రా పాడితే ఆయన పాడాలా? ఏ నువ్వు పాడాలంటే నేను దిగిపోవాలంటరా? సరే, నేను చెప్పినా పాడతాడంటే. ఆయన ఇప్పుడే తినొచ్చాడంట, ఇబ్బంది పడుతున్నాడు. చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ ఇది సమయం అనిపించట్లా నాకు. కనపడను, కుర్చీ వేసుకుంటే కనపడను. దైవ స్వరూపి సహవాసం. ప్రారంభం గురించి చెప్పగలను నేను. అసలు ఎట్లా ప్రారంభం అయ్యింది?
చాలామందికి తెలియదు. ఏదో సాక్ష్యాలని ఎవడో చెప్పిందిని అట్ట ఇట్ట అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రారంభం ఎలా జరిగిందంటే నిడమానూరు లాజరయ్య గారు, పైడి ముక్కల లాజరయ్య గారు, లాజర్ గారు ఆయన పేరు. పైడి ముక్కల లాజర్. ఆయన నిడమానూరులో సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాడు. అక్కడ సిఎస్ఐ చర్చి ఉంది. ఆ యొక్క స్కూల్లో గాస్పల్ హాల్, ఆయన పేరేంటి, బందెల రాజరత్నం గారు మాస్టారు. ప్లస్ పాస్టర్గా కూడా చేసేవారు. ఆ రోజుల్లో మాస్టర్లే చర్చీలు నడిపేవాళ్ళు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళే బోధించేవాళ్ళు, వాళ్ళే నడిపేవాళ్ళు. అయితే లాజరు గారికి జబ్బు చేసింది, వ్యాధిగ్రస్తుడయ్యాడు. జబ్బు చేసినప్పుడు మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఆయన్ని, అయ్యా ప్రభు మాట్లాడతారు, ప్రభు స్వస్థపరుస్తారు, ప్రభు అన్ని బాధలు తీరుతారని మీరు బోధిస్తూ ఉన్నారు కదా, నేను ఈ రోజున వ్యాధిగ్రస్తున్నయ్యాను కనుక నా వ్యాధి తొలగాలంటే ఏం చేయాలో చెప్పని లాజరు గారు ఆ మాస్టర్ని అడిగారు. ఏ మాస్టర్ని? రాజారత్నం గారు మాస్టర్. ఆయన స్కూల్ మాస్టర్, స్కూలు ప్లస్ చర్చి రెండు కలిపి ఉండి. మీరు స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకోండి, లేదంటే ఏకాంత ప్రార్థనకి వెళ్ళండి. దేవుడు ఏకాంత ప్రార్థనలో మీతో మాట్లాడతారు. మీరు వెళ్ళి ఏం చేయాలంటే మీ పాపాలని ఒప్పుకొని ఈ వ్యాధి స్వస్థపడాలంటే ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేయండి, ప్రభు మీతో మాట్లాడతాడని ఆ మాస్టర్ చెప్పాడు. ఎక్కడి నుంచి అక్కడ పుట్టింది, ఏం బొట్ల అది. ప్రారంభమే ఈయన మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుని యొక్క దర్శనాన్ని కలం చూసి ప్రారంభించాడు. తెలుసా? తెలియదు ఎవరికి. ఎవరెవరో ఏదో చెప్తుంటే చెప్తున్నారు. ఈ విధంగా ఆయన ఒక్కడే ప్రారంభం సేవ. అనేక ఆత్మలు రక్షించబడుతూ ఉంటే ఎనికాబాడిని సంఘస్థులు, ఎనికాబాడి నుంచి బాగానే వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చారు, నిడమానూరు. తర్వాత ఆయనకి నున్నలో చుట్టాలు ఉన్నారు, నున్న వచ్చాడు. నున్న ఎలా వచ్చాడంటే ఇక్కడ నున్నోళ్ళు కూడా అక్కడికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు, బాగా వ్యాధిగ్రస్తులు నున్న నుంచి అక్కడికి వచ్చి బాగుపడి వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో భోజనాలు పెడుతున్నారు. లాజర్ గారు అయ్యంలో ఏంటి తెలుసా? నిడమానూరులో శనివారం మధ్యాహ్నం ఇంటికాడ అన్నం కట్టుకొచ్చుకుంటే ఆ రేత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తెల్లారి ఆ తెచ్చుకున్న అన్నం తిని నడిచి వెళ్ళిపోవాలి ఎవడు కాళ్ళే ఇళ్ళకి. పచ్చి మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అన్నం వాళ్ళు కట్టుకొని మోసుకొచ్చుకునేవాళ్ళు.
శనివారం మధ్యాహ్నం అన్నం కట్టుకున్న వాళ్ళు సాయంత్రం ఇంటికి చేరి ఆ రేతిరి ఉండి ప్రార్థన చూసుకొని మళ్ళీ అన్నం తినుకోకుండా ఉండి తెల్లారి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆదివారం నాడు ఆ అన్నం నడిచి వెళ్తామే, బస్సుల్లో లేవు, సైకిళ్ళు కూడా ఎంత దూరం నుంచి వచ్చినా సరే సైకిళ్ళు నడుచుకుంటూ వెళ్తామే విశ్వాసులు. తర్వాత ఎనికేపాడులో సంఘం ప్రారంభమైంది. అక్కడ సాగుతూనే ఉంది. తర్వాత నన్నులో రక్షించబడిన వారి తర్వాత అక్కడ ప్రారంభించారు. 21 రోజు ఆయన డైలీ కూటం పెడితే కోటగట్టు సెంటర్లో మరిసెట్టు దగ్గర ఒక్క మనిషికి దయ్యం బట్టి మాట్లాడింది. ఎన్ని రోజులు? 21 రోజు డైలీ కూటం పెట్టి ప్రార్థన చేస్తే ఒక్క మనిషి మీదకి దెయ్యం పెట్టి ఆ ఒక్క మనిషి రక్షించబడింది. ఏమండి? సరే, ఇలా కాదు, మనకి మందిరం కావాలని ఏర్పాటు చేసినప్పుడు ఆడియేటర్ గారు మన మనిషే, నేను ఇంకెవరు అనుకున్నా. జస్ట్ వెయిట్ 10 minutes సార్. అక్కడ కొద్దిగా సంఘం ఏర్పడినప్పుడు వరసా సుబ్బారావు గారి ఇంటి పక్కన కొంచెం స్థలం ఉంటే అక్కడ చిన్న పాకేశారు. అది కేసర్లో సేవ చేస్తుండే ఆయన పేరేంటి? తగరం ఆదం గారు. అక్కడ ప్రార్థన ప్రారంభించారు. గృహ కూడికగా జరిగేది. ఆయన వచ్చి వెళ్తూ ఉండేవాడు. తర్వాత ఏలియాయి గారు, చెక్కపల్లిలో సేవ చేసినటువంటి ఏలియాయి గారు అమ్మగారికి దెయ్యం పడితే ఆమె రక్షించబడిన తర్వాత వాళ్ళకే కలహాలు వచ్చి ఆ సంఘంలో అప్పుడు అజరయ్య గారు చిన్న విశ్వాసి, చిన్న పిల్లోడు, లాజరయ్య గారి దగ్గర భక్తి నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఏ అజరయ్య గారు? కల్లూరులో సేవ చేసిన తగరం అజరయ్య గారు. మీ బాబాయ్యాలండి, మీరు తగరపోరు అంతా. ఏమండి? అక్కడ కొన్ని కలహాలు వచ్చి ఇప్పుడు నున్నలో స్థలం ఉన్నటువంటి ఆ దైవ స్వరూపి సహవాసం అక్కడ 10 మంది ఏకమయ్యి స్థలం ఏర్పాటు చేసి, అలా ఆయన పేరేంటి, కేసర్లో తగరం ఆదం గారు, ఆయన ఇడిపోయాడు. ఏలియా గారు వీళ్ళందరూ కలిసి సంఘంగా పెట్టేవాళ్ళు. అప్పుడు ప్రభు ఏలియా గారిని ఎనికాపాడు ప్లస్ నున్న 2 చేసేవాడు. ఎనికాపాడులో సేవ ఏలియా గారే చేసేవాడు. నున్నలో సేవ కూడా ఆయనకి అప్పచెప్పాడు లాజరయ్య గారు. తర్వాత సంసోనయ్య గారు ప్రభు అప్పచెప్పమంటే ఎనికాపాడు అప్పచెప్పారు. అప్పుడు నున్నలో సేవ చేయటం మొదలేశాడు ఏలియా గారు. తర్వాత మా నాన్నగారు దాసయ్య గారు అక్కడికి దేవుడి ఏర్పాటు ప్రకారం ఈ విధంగా ప్రారంభమైంది. దాంట్లో నుంచి వచ్చింది, దీంట్లో నుంచి వచ్చింది, దాంట్లో పుట్టింది, దీంట్లో, ఇదేంటో బొట్లా ఆయన ఒక్కడే ప్రారంభించాడు. ఈ రోజున ఒక్కడ ప్రారంభించిందే ఇన్ని శాఖోపశాఖలుగా విస్తరించింది. అది కథ. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. దైవస్వరూపి విషయంలో కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. ఇంకా ప్రారంభంలో ఉన్నాం నాయన. అనేక విషయాలు మీరు బయలుపరచండి.
మీరు మాట్లాడించండి, అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. మీ దీవెన కృపకు పాత్రగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మాట్లాడిన దేవుని సేవకులకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా.